అక్రమాలకు గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది, శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడటం జగన్ చేసిన ఘోరమైన పాపం. ఇలా దైవ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి యమలోకంలో కుంభీపాకం శిక్ష పడుతుంది. మరుగుతున్న నూనె ఉన్న పెద్ద పాత్రల్లో వేసి వీరిని వేయిస్తారు. చనిపోదామన్నా చావనివ్వకుండా మళ్లీ మళ్లీ పుట్టిస్తూ అదే నరకయాతన అనుభవింపజేస్తారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తూ అపవిత్ర పదార్థాన్ని తినిపించిన పాపం 7 సముద్రాల్లో స్నానం చేసినా పోదు. రెండవది, భక్తులు తమ కష్టార్జితాన్ని ముక్కుగా వేసిన హుండీ సొమ్మును, ఆలయ బంగారాన్ని కాజేసిన జగన్ అండ్ గ్యాంగ్ కు తామిశ్రం అనే శిక్ష ఉంటుంది. వీరిని చీకటి నరకంలో పడేసి ఒళ్లంతా రక్తం వచ్చేలా ఇనుప గదలతో బాదుతారు. దేవుడి సొమ్ము తిన్నవాడు అది అరగక చివరికి మలమూత్రాల నది అయిన వైతరణిలో పడి భయంకరమైన జంతువుల నోటికి చిక్కుతాడు. మూడవది, పదవి ఉంది కదా అని దేవుడి ఆస్తులను, భూములను రక్షించాల్సింది పోయి భక్షించిన జగన్ కు సూకరి ముఖం అనే శిక్ష ఉంటుంది. చెరకు గడలను గానుగులో వేసి పిండినట్లు ఇలాంటి దైవ ద్రోహులను నరకంలో నలిపేస్తారు. పదవి శాశ్వతం కాదు, కానీ ఆ పదవిలో ఉండి చేసే పాపం మాత్రం వారి వంశాలను వెంటాడుతుంది. నాలుగవది, మా దేవుడు వేరు, మీ దేవుడు నన్నేమీ చెయ్యలేడు అని విర్రవీగే జగన్ లాంటి వారికి పాషండా శిక్ష పడుతుంది. తన మతాన్ని అడ్డం పెట్టుకుని ఇతరుల ధర్మాన్ని, దేవుడిని అవమానించే వారిని నరకంలో పదునైన ఆయుధాలతో ముక్కల ముక్కలుగా నరుకుతారు. అహంకారంతో దైవ నింద చేసే వారికి ఇది అత్యంత భయంకరమైన శిక్ష. చివరగా, తప్పు చేసిన వారితో పాటు ఆ తప్పును సమర్థించే వారికి కూడా ఇవే శిక్షలు పడతాయి. మందర మాటలు విని కైకేయి దుర్యోధనుని పక్షాన నిలిచి భీష్మ, ద్రోణ, కర్ణులు ఎలాగైతే సర్వనాశనమయ్యారో జగన్ రెడ్డి చేసే దైవ ద్రోహానికి వంతపాడే వారు కూడా అలాగే బలైపోతారు. దేవుడి సొమ్ము ఎప్పటికీ జీర్ణం కాదు. పాపం పండిన రోజున ఆ స్వామి ఇచ్చే శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరు. జగన్ చేసిన అరాచకాలు, అక్రమాలకు గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది, శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడటం జగన్ చేసిన ఘోరమైన పాపం. ఇలా దైవ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి యమలోకంలో కుంభీపాకం శిక్ష పడుతుంది. మరుగుతున్న నూనె ఉన్న పెద్ద పాత్రల్లో వేసి వీరిని వేయిస్తారు. చనిపోదామన్నా చావనివ్వకుండా మళ్లీ మళ్లీ పుట్టిస్తూ అదే నరకయాతన అనుభవింపజేస్తారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తూ అపవిత్ర పదార్థాన్ని తినిపించిన పాపం 7 సముద్రాల్లో స్నానం చేసినా పోదు. రెండవది, భక్తులు తమ కష్టార్జితాన్ని ముక్కుగా వేసిన హుండీ సొమ్మును, ఆలయ బంగారాన్ని కాజేసిన జగన్ అండ్ గ్యాంగ్ కు తామిశ్రం అనే శిక్ష ఉంటుంది. వీరిని చీకటి నరకంలో పడేసి ఒళ్లంతా రక్తం వచ్చేలా ఇనుప గదలతో బాదుతారు. దేవుడి సొమ్ము తిన్నవాడు అది అరగక చివరికి మలమూత్రాల నది అయిన వైతరణిలో పడి భయంకరమైన జంతువుల నోటికి చిక్కుతాడు. మూడవది, పదవి ఉంది కదా అని దేవుడి ఆస్తులను, భూములను రక్షించాల్సింది పోయి భక్షించిన జగన్ కు సూకరి ముఖం అనే శిక్ష ఉంటుంది. చెరకు గడలను గానుగులో వేసి పిండినట్లు ఇలాంటి దైవ ద్రోహులను నరకంలో నలిపేస్తారు. పదవి శాశ్వతం కాదు, కానీ ఆ పదవిలో ఉండి చేసే పాపం మాత్రం వారి వంశాలను వెంటాడుతుంది. నాలుగవది, మా దేవుడు వేరు, మీ దేవుడు నన్నేమీ చెయ్యలేడు అని విర్రవీగే జగన్ లాంటి వారికి పాషండా శిక్ష పడుతుంది. తన మతాన్ని అడ్డం పెట్టుకుని ఇతరుల ధర్మాన్ని, దేవుడిని అవమానించే వారిని నరకంలో పదునైన ఆయుధాలతో ముక్కల ముక్కలుగా నరుకుతారు. అహంకారంతో దైవ నింద చేసే వారికి ఇది అత్యంత భయంకరమైన శిక్ష. చివరగా, తప్పు చేసిన వారితో పాటు ఆ తప్పును సమర్థించే వారికి కూడా ఇవే శిక్షలు పడతాయి. మందర మాటలు విని కైకేయి దుర్యోధనుని పక్షాన నిలిచి భీష్మ, ద్రోణ, కర్ణులు ఎలాగైతే సర్వనాశనమయ్యారో జగన్ రెడ్డి చేసే దైవ ద్రోహానికి వంతపాడే వారు కూడా అలాగే బలైపోతారు. దేవుడి సొమ్ము ఎప్పటికీ జీర్ణం కాదు. పాపం పండిన రోజున ఆ స్వామి ఇచ్చే శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరు.